నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 156 గజాలు డూప్లెక్స్ హౌస్ అండి. ఇంటి ముందైతే కార్ పెట్టుకోవచ్చు. ఇదంతా కింద ఉన్న పోర్షను, ది పై పోర్షను అండ్ దాని పైన పోర్షన్ కలిపి డూప్లెక్స్ చేసుకున్నారు. కిందదంతా కూడా ఇండిపెండెంట్ హౌస్ లాగా అయితే విడిచిపెట్టేసుకున్నారండి. హాల్ దాటిన తర్వాత కాస్త ముందుకెళ్తే మనకి రైట్ సైడ్లో బెడ్రూమ్స్ వస్తాయి. కింద పోర్షన్ అంతా కూడా మనకి 1400 SFT వస్తుందండి. 2 బెడ్రూమ్స్, కిచెను, హాలు, అదేవిధంగా చివరిలో మనకి యూటిలిటీ స్పేస్ కూడా వచ్చింది. అయితే పై 2 పోర్షన్స్ కూడా మనకి 1400 డూప్లెక్స్ అండి. రెంట్కి ఇచ్చారండి. ఆ 2 కూడా మనకి పెయింటింగ్ వర్క్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. క్లీనింగ్ అండ్ పెయింటింగ్ చేసుకుంటే ఈ కింద పోర్షన్లోకి అయితే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇంటి ముందు అయితే మనకి 30 feet రోడ్ అయితే ఉంటుంది. కార్ అయితే చక్కగా ఫ్రీగా వచ్చేస్తుంది. లొకేషన్ వచ్చి జగదాంబ అండి. ఇదంతా మనకి కిచెన్ వస్తుంది. 2 బెడ్రూమ్స్ దాటిన తర్వాత వుడ్ వర్క్ కానీ, సీలింగ్ కానీ, పెయింటింగ్ కానీ, ఫ్లోరింగ్ కానీ ఎక్కడ కూడా కంప్లీట్గా అయితే చాలా నీట్గా అయితే అనిపించింది. చివరిలో అంతా కూడా వెరీ లార్జ్ స్కేల్లో ఉన్న యూటిలిటీ స్పేస్ అని చెప్పచ్చు. రోడ్డు వైపు అయితే మనకి బాల్కనీ వచ్చిందండి. కంప్లీట్గా అయితే మనకి 4 బాల్కనీలు వస్తాయి. ఇది పై పోర్షను, ఇది ఒక బాల్కనీ. టోటల్గా అయితే మనకి 7 బాత్రూమ్స్ వస్తాయండి. 2 కిచెన్స్ వస్తాయి. 3 ఫ్లోర్లు, పై 2 కూడా డూప్లెక్స్. ఈ పై ఫ్లోర్లోది ఇదంతా హాల్ వస్తుంది మనకి. మున్సిపల్ ట్యాబు, అదేవిధంగా బోర్ ఉన్నాయి. లొకేషన్ వచ్చి ఇది మనకి గ్రీన్ పార్క్ హోటల్ దగ్గరగా వస్తుంది. ఈ హాల్ దాటి కాస్త ముందుకెళ్తే మనకి పై ఫ్లోర్కి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఉన్నాయి ఇంటి లోపటి నుంచి. డూప్లెక్స్ కాబట్టి ఆ స్టెప్స్ కింద ప్లేస్ అంతా కూడా మనము సెకండ్ హాల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. స్టెప్స్ కింద స్పేస్ కూడా ఎక్కువ ఉందండి, కంజెస్టెడ్గా అయితే లేదు. బెడ్రూమ్ సైజులో వచ్చింది. కాస్త ముందుకెళ్తే మనకి బెడ్రూమ్ వస్తుందండి రైట్ సైడు. క్లీనింగ్ రిక్వైర్మెంట్ ఉంది, అదేవిధంగా పెయింటింగ్ రిక్వైర్మెంట్ ఉంది. వుడ్ వర్క్ బాగుంది, సీలింగ్ కూడా డీసెంట్గా అనిపించింది. పెయింటింగ్, క్లీనింగ్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కింద పోర్షన్ అయితే మనకి చాలా నీట్గా అయితే అనిపించిందండి. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది, వెస్టర్న్ మోడల్ కనిపిస్తుంది. అప్రాక్స్గా ఇది మనకి 12 years ఓల్డ్ అండి. ఈ బెడ్ నుంచి బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ కిచెన్ వస్తుంది. కిచెన్ ముందు కూడా ఇంకొక బెడ్రూమ్ సైజులో మనకి డైనింగ్ ఏరియా వచ్చింది. వెరీ బిగ్ సైజులో డైనింగ్ వచ్చిందని చెప్పొచ్చు. కింద పోర్షన్ అయితే 2 బెడ్రూమ్స్, హాలు, కిచెన్ వచ్చింది. ఇక్కడైతే మనకి ఒక బెడ్రూమ్ వచ్చింది. 2 హాల్స్, అదేవిధంగా కిచెను అండ్ డైనింగ్ సెపరేట్గా అయితే వచ్చింది. కిచెన్ కూడా మనకి ఓపెన్ కిచెన్ అండి, వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. ఫుల్ వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది. కిచెన్ దాటిన తర్వాత బ్యాక్ సైడ్ మనకి స్పేస్ అయితే కనిపిస్తుంది మనకి యూటిలిటీ పర్పస్ కోసం. ఆ చివరిలో మళ్ళీ బాత్రూమ్, పైన కూడా స్టోరేజ్ వచ్చింది. టోటల్గా అయితే మనకి 7 బాత్రూమ్స్ ఉన్నాయి ఈ డూప్లెక్స్కి. 156 గజాలు, చాలా విశాలంగా అయితే అనిపించింది. కంప్లీట్గా అయితే 3 ఫ్లోర్లు డూప్లెక్స్ హౌస్ కమ్ కింద మనకి ఇంకొక పోర్షన్ వస్తుంది. ఈ ఫ్లోర్లోంచి మనం పైకి మెట్ల మీద వెళ్ళి పై పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. స్టెప్స్ కూడా చాలా డీసెంట్గా అయితే అనిపించినాయండి. విశాలంగా అయితే స్టెప్స్ ఉన్నాయి, మరి కంజెస్టెడ్గా పడిపోయేటట్టు అయితే స్టెప్స్ లేవు. ఎంత పెద్దవారైనా సరే సింపుల్గా ఎక్కేటట్టు అయితే స్టెప్స్ ఏర్పాటు చేసుకున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ అయితే రైలింగ్ వచ్చింది. మెట్లు ఎక్కిన తర్వాత కాస్త సిట్అవుట్ స్పేస్ లాగా అయితే కనిపించింది. మీడియం సైజులో ఉన్న హాల్ సైజులో అయితే కనిపించింది. ఇది మనకి రైట్ సైడ్లో మనకి ఓపెన్గా హాల్ అయితే వచ్చిందండి. లెఫ్ట్ సైడ్ మనకి సిట్అవుట్ స్పేస్ లాగా వచ్చింది. ఇది హాల్ వచ్చింది. ఇది దాటి కాస్త ముందుకెళ్తే మనకి ఇక్కడ బెడ్రూమ్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వచ్చింది. చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. రెంట్కున్న వాళ్ళు వెకేట్ చేసిన తర్వాత క్లీనింగ్ చేయించలేదు, చేయితే మాత్రం డీసెంట్గా అనిపించను. క్లీనింగ్ చేయించి పెయింటింగ్ పడితే మాత్రం చాలా క్లాస్ లుక్ అయితే వస్తుంది. ఈ చివరిలో మనకి ఇంకొక బెడ్రూమ్ వచ్చిందండి. సీలింగ్ కూడా లేటెస్ట్ డిజైన్, చాలా డీసెంట్గా ఉన్న డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. ఫుల్ వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది. ఎల్ షేప్లో మనకి వెంటిలేషన్ వచ్చింది. హాల్ మొత్తం కూడా ఎక్కువ వెలుతురు అయితే వచ్చేటట్టు అయితే ప్లాన్ చేశారు. అదేవిధంగా బ్యాక్ సైడ్ మళ్ళీ బాల్కనీ మోడల్లో ఒక స్పేస్ వచ్చింది. యూటిలిటీ పర్పస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఫ్లోర్కి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బాల్కనీస్ రావడము ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.
టోటల్గా అయితే మనకి పైన అటు ఇటు కూడా మనకి బాల్కనీ మోడల్ అయితే రావడం జరిగింది. ఈ పై ఫ్లోర్లో అయితే ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది విత్ అటాచ్డ్తో. సీలింగ్ కూడా చాలా క్లాస్ డిజైన్ తీసుకున్నారు. ఆ చివరిలో మనకి వెంటిలేషన్తో పాటు ఒక డోర్ ఏర్పాటు చేశారు బాల్కనీ ఎంట్రీకి. ఇది రోడ్ సైడ్ ఉన్న బాల్కనీ అండి. వెరీ బిగ్ సైజులో బాల్కనీ సైజ్ వచ్చింది. 2 ఫ్లోర్లకి బాల్కనీ వచ్చింది. కింద పోర్షన్కి అయితే మనకి కార్ పార్కింగ్ వచ్చింది. అదేవిధంగా ప్రతి పోర్షన్కి బ్యాక్ సైడ్ కూడా మనకి యూటిలిటీ స్పేసు అలాగే 2 బాల్కనీలు వచ్చినాయి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఎక్సలెంట్గా ఉందండి డూప్లెక్స్ హౌస్. చాలా క్వాలిటీ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి కూడా మెట్లు ఉన్నాయి పైన మనం టెర్రస్కి వెళ్ళడానికి. సేమ్ మనకి చాలా డీసెంట్గా విశాలంగా అయితే మెట్లు ఏర్పాటు చేసుకున్నారు. కంప్లీట్గా మెట్లు ఎక్కేసిన తర్వాత ఒక చిన్న స్పేస్ అయితే ఉంది. జస్ట్ సిట్అవుట్ స్పేస్ లాగా అయితే కనిపిస్తుంది. సీలింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఇది మన డోర్ ఓపెన్ చేసుకుంటే టెర్రస్ చూడడానికి అవుతుంది. ఈ డూప్లెక్స్ హౌస్ నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. కొనాలని ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా కాంటాక్ట్ నెంబర్ని మీరు కేకేఆర్ బిల్డర్స్ అని కానీ కేకేఆర్ ఎక్స్పో అని కానీ సేవ్ చేసుకుంటే ఫర్దర్గా కమ్యూనికేట్ చేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.